మెగా పవర్ స్టార్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటుండగా మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి ఎంతో భావోద్వేగభరితంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికలపై చరణ్ చిన్ననాటి అరుదైన ఫోటోలను పంచుకుంటూ చిరంజీవి ఇలా వ్యాఖ్యానించారు. చరణ్ బాబూ, చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడవడం నేర్చుకున్నప్పటి నుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఎదగడం చూస్తుంటే నాకు అపారమైన గర్వంగా ఉంది. తన కుమారుడు సినీ కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ కుటుంబం పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికత మరియు క్రమశిక్షణ వంటి విలువలకు కట్టుబడి ఉండటాన్ని గమనిస్తున్న కొద్దీ చరణ్పై తన ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతున్నాయని చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ఆప్యాయత చరణ్ను మరింత ఉన్నత విజయ శిఖరాలకు నడిపించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ వ్యక్తిత్వం, కృషి, విలువలను ప్రశంసిస్తూ పవన్ ఇచ్చిన సందేశం అభిమానుల హృదయాలను ఎంతగానో తాకింది. నటన పట్ల అంకితభావంతో ప్రతి సినిమాను చేస్తూ అలుపెరుగని కృషితో ప్రతి ప్రాజెక్ట్ను పూర్తి చేసే చరణ్ అచంచలమైన నిబద్ధతను పవన్ ప్రత్యేకంగా కొనియాడారు. ఇదిలా ఉండగా చరణ్కు ప్రత్యేక పుట్టినరోజు కానుకగా ఆయన రాబోయే చిత్రం పెద్ది నుండి ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రంలో చరణ్ పెద్ది పహల్వాంగా శక్తివంతమైన దేహంతో కొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆనందపరుస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు చరణ్ తన ఉదారతను ప్రదర్శిస్తూ నృత్యకారుల ఆరోగ్య బీమా కోసం 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెల్లడించడంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇప్పటికే ఉపాసన, సుష్మిత కొణిదెల, అన్నా కొణిదెల, పలువురు సినీ ప్రముఖులు చరణ్కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి షేర్ చేసిన చరణ్ చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.